హాయ్ ఫ్రెండ్స్, మండే రోజు వ్లాగ్ అనమాట ఇదైతే. ఇంకా మార్నింగ్ లేచిన వెంటనే కింద కసలు ఊడ్చేసి ముగ్గైతే వేశాను. పిల్లలైతే ఇంకా లేవలేదు ఫ్రెండ్స్. ప్లీజ్ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఇంకా కూలర్ వేసరికి వాళ్ళు బాగా చల్లగా ఉందనేసి ఇంకా లేవలేదన్నమాట. ఇంకా టైం అయితే 7:30 దాటిపోయింది అప్పటికే. ఇంకా సర్లే లేవకుంటే మళ్ళీ అని నేనైతే ఇంట్లో కసు ఊడ్చేసి బండలు అయితే తుడుచుకున్నాను అనమాట. ఇంకా తర్వాత వాళ్ళని లేపి బయట పరుపులన్నీ ఎత్తిపెట్టి ఇంకా కసులంతా ఊడ్చేసి బయట కూడా బండలు అయితే తుడిచాను ఫ్రెండ్స్. ఇంకా ఈరోజు ఏంటంటే పటాలు తుడుచుకుందామనేసి త్వరగా పనులు అయితే చేసుకుంటున్నాను అనమాట. మామూలుగా అయితే ఇంకా నేను సాటర్డే రోజు తుడుచుకుంటాను. కొన్ని కారణాల వల్ల చేయలేకపోయాను ఫ్రెండ్స్. అందుకనే ఇంకా మండే రోజు చేసుకుంటున్నాను అనమాట పూజ అయితే. ఇంకా పిల్లలు బ్రష్ చేశారు. ఇంకా నేను కూడా కాఫీ కలుపుకొని తాగుతూ ఉన్నాను అనమాట. పిల్లలకైతే బూస్ట్ కల్పించాను, వాళ్ళు కూడా తాగారు. ఇంకా తర్వాత పిల్లలు కూడా హెడ్ బాత్ చేయించాను ఈరోజైతే. ఇంకా స్నానాలు అయిపోయిన తర్వాత ఇంకా పూజ దగ్గరికి అయితే వెళ్తూ ఉన్నాను అనమాట. ఇంకా పూజ కోసం అని పటాలన్నీ బయట పెడదామనుకుంటే మా పిల్లలేమో ముందే పూజ గదిలో ఉన్న పటాలన్నీ తీసి బయట పెట్టేశారు. ఇంకా మా చిన్న పాప చూడండి ఏదో ఒకటి చేస్తూ ఉంటుందామా ఎప్పుడు. ఇంకా వాళ్ళిద్దరిని పక్కకు జరిపేసి ఇంకా నేను దేవుడి గది శుభ్రం చేసి పటాలు కూడా తుడుచుకుని దేవుడికి అలంకరణ చేసి పూజ అయితే చేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇంకా పూజ అయితే అయిపోయిందండి. ఇంకా ఒక పక్క ఈరోజైతే ఇప్పి మ్యాగీ చేశానమాట, త్వరగా అవుతుంది అనేసి. ఇంకా అక్కడ స్టవ్ మీద పెట్టేసి పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను. ఇంకా చేసిన తర్వాత పిల్లలైతే తింటూ ఉన్నారనమాట. వాళ్ళకి తినిపించుకొని నేను కూడా తినేసి ఇంకా స్కూల్ దగ్గరికి అయితే వెళ్దామని కిందికైతే వచ్చాను. ఇంకా వెళ్ళొచ్చాం ఫ్రెండ్స్. వెళ్ళొచ్చిన తర్వాత చూడండి, మా చిన్న పాపకేమో 300 వచ్చాయి. మా పెద్ద పాపకేమో 600కి 596 అయితే వచ్చాయి. ఇద్దరికి బాగానే వచ్చాయండి మార్క్స్ అయితే. మా చిన్న పాప ఏమో యూకేజీకి ప్రమోట్ అవుతుంది, మా పెద్ద పాప ఏమో 2nd క్లాస్కి ప్రమోట్ అవుతుంది అనమాట. ఇంకా వీటితో పాటు ఇంకా మొన్న ఎగ్జామ్స్ కంప్లీట్ అయ్యాయి కదా, 10th క్లాసు పిల్లలకు వచ్చినటువంటి మార్క్స్ వాళ్ళ ఫొటోస్ ఉన్న ఒక పాంప్లెట్ అయితే ఇచ్చారనమాట మాకి. ఒక టైం అయితే 12:30 అయిపోయిందండి. ఇంకా లంచ్ ప్రిపేర్ చేద్దామనేసి రైస్ అయితే నానబెట్టాను. పులగం, చట్నీ, పచ్చిపులుసు అయితే చేద్దాం అనుకున్నాను అనమాట. ఇంకా బట్టలేమో నిన్న ఉతికినట్టువి మడతలు కూడా పెట్టేశాను. ఇంకా రైస్ అయితే నానబెట్టి పచ్చిపులుసు కోసం చింతపండు అయితే నానబెట్టుకున్నాను అనమాట. ఇంకా నానబెట్టేసి బట్టలు అయితే ఉతికేశాను. ఇంకా ఉతికేసిన తర్వాత లంచ్ అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్. ఇంకా ముందు వీడియోస్లో చూపించాను అనమాట పులగం, పచ్చడి, పచ్చిపులుసు. అందుకే ఈరోజు బ్రీఫ్గా అయితే చూపిస్తూ ఉన్నాను అనమాట. ఇంకా పులగం అయితే స్టవ్ మీద పెట్టేశాను. అలాగే పచ్చిపులుసు కోసమని చింతపండు రసం పిండుకుంటున్నాను అనమాట. ఇంకా పిండుకున్న తర్వాత ఉప్పు, కారం, పసుపు, అలాగే పల్లీల పొడి, కొంచెం నువ్వుల పొడి, కొద్దిగా బెల్లము యాడ్ చేసుకొని తర్వాత లాస్ట్లో ఉల్లిపాయ వేసుకొని పోపు పెట్టుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. ఇంకా ఈరోజు ఏంటంటే మేము ముందు వీడియోలో చెప్పాను కదా ఫ్రెండ్స్, మా అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్ బర్త్డే అని. ఆ అమ్మాయి బర్త్డేని పిల్లలందరూ అడుగుతుంటే మా పిల్లలు అమ్మాయి పార్క్ వెళ్దామని అనుకున్నామన్నమాట. నంద్యాలలో ఉన్న చెరుకట్ట పార్క్ అయితే వెళ్ళాలని అనుకున్నాం ఫ్రెండ్స్. ఇంకా లంచ్ అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. పులగం అయింది ఒక పక్క, ఇంకా పచ్చిపులుసు కూడా రెడీ అయిపోయింది. తర్వాత చట్నీ అయితే రెడీ చేస్తూ ఉన్నాను అనమాట. నేనేంటంటే ఇలా చట్నీ సర్వలో చేస్తాను ఫ్రెండ్స్. ఇలా చేసుకుంటే మనకు రోట్లో చేసుకున్న టేస్టే ఉంటుంది అనమాట. కావాలంటే మీరు ముందు వీడియోలో చూడండి ఫ్రెండ్స్, క్లియర్గా అర్థమవుతుంది. ఇంకా చట్నీ అలాగే పచ్చిపులుసు, పులగం రెడీ అయిపోయింది. లంచ్ చేసేసాము. తర్వాత ఈవినింగ్ పనులని ముగించుకొని పార్క్ అయితే వెళ్ళామన్నమాట. 5:30కి వెళ్ళాము. త్వరగా వెళ్ళామండి, ఎందుకంటే అమ్మాయి బర్త్డే అని చెప్పాను కదా, అమ్మాయి కేక్ కటింగ్ చేయాలని. మేము త్వరగా ఇంటికి వచ్చిన తర్వాత కేక్ కటింగ్ చేయాలనేసి త్వరగా వెళ్ళామన్నమాట. చూడండి, నేను మా అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ మదర్ అనమాట. చూడండి, ఇంకా మా పిల్లలైతే పార్కులోకి వెళ్ళంగానే ఎంత ఆనందమో వాళ్ళకైతే. మేము ఇంతకుముందు కూడా చాలాసార్లు వచ్చాం ఫ్రెండ్స్. ఇక్కడ బోటింగ్ కూడా ఉంటుందన్నమాట. ఇంకా పార్క్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. నంద్యాల చుట్టుపక్కల ఎవరైనా ఉంటే ఒక్కసారైనా ఈ పార్క్ వెళ్ళి రండి, చాలా బాగుంటుంది. ఇంకా పిల్లలైతే ఏరోప్లేన్ తిరుగుతూ ఉన్నారు, చెరొక ఏరోప్లేను. పిల్లలకైతే ఇవి ఒక్కొక్కరికి 50 రూపీస్ అయితే తీసుకున్నారు ఫ్రెండ్స్. ఇంకా చాలా రకాలు ఉన్నాయన్నమాట తిరిగేటివి. ఇంకా నేనేమో ఇంటి దగ్గర చెప్పాను మా పిల్లలకి, ఏవి తిరిగినా కానీ ఒక రకమైతే తిరిగిస్తానని చెప్పాను అనమాట. ఎందుకంటే ఇంకా పిల్లలిద్దరూ అన్నీ తిరిగేసరికి డబ్బులు చాలా కావాలి కదా ఫ్రెండ్స్. అందుకోసం అయితే ఇంకా ఒకటే తిప్పించానమాట. ఇంకా మా వారు వెంట వచ్చారనుకో, వాళ్ళకి అస్సలు ఇంకా వాళ్ళ డాడీ ఏవడిగితే అన్నీ తిప్పిస్తూ ఉంటారనమాట. ఈరోజు నేను వచ్చాను కాబట్టి కొంచెం నా మాట వింటూ ఉన్నారు.
ఎప్పుడైనా వాళ్ళ డాడీ తీసుకొస్తారండి, నేను రాకపోయినా కానీ పార్క్కి. తర్వాత జారబండలు జారుతూ ఉన్నారు ఇద్దరు. ఈ పార్క్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఈవినింగ్ టైంలో రండి, ఎప్పుడైనా కానీ బాగుంటుంది పీస్ఫుల్గా. ఇంకా చెరువు కట్ట అయితే ఈవినింగ్ టైంలో చాలా బాగుంటుందండి. ఇంకా జారబండ జారిన తర్వాత ఉయ్యాలలు కూడా ఊగారు. తర్వాత మా అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్ ఇద్దరు ఒక రీల్ అయితే చేశారండి. ఆ రీల్ షార్ట్స్లో అప్లోడ్ చేశాను, చూడండి. ఇంకా ఉయ్యాలలు ఊగారు, అలాగే జారబండ జారారు, బాగా ఆడుకున్నారండి. ఆడుకున్న తర్వాత ఇంకా లాస్ట్లో ఇంటికి వచ్చే ముందు నూడిల్స్ అయితే తిన్నారనమాట. తినేసి ఇంకా ఇంటికైతే బయలుదేరాము. చూడండి, ఇక్కడ ఈఫిల్ టవర్ లాగా పెట్టారు, సెట్టింగ్ అయితే చాలా బాగుంది. ఇంకా ఇంటికైతే వచ్చేసాం ఫ్రెండ్స్. వచ్చిన తర్వాత నేను ఇంకా పని అంతా చేసుకొని ఇంకా డిన్నర్ అయితే ప్రిపేర్ చేశాను అనమాట. డిన్నర్కి రైస్ ఒకటే వండానండి. ఇంకా మధ్యాహ్నం చేసిన చట్నీ, కొద్దిగా పచ్చిపులుసు అయితే మిగిలిపోయింది, అందుకోసమని ఏమీ చేయలేదు. ఇంకా మా వారేమో మామిడికాయ పచ్చడి కలుపుకొని తిందాంలే అని చెప్పారనమాట, అందుకోసమని కలుపుతూ ఉన్నాను. మేమైతే ఏమి లేనప్పుడు ఇలా తింటాం ఫ్రెండ్స్. కొద్దిగా పచ్చడి, పప్పుల పొడి, అలాగే కొద్దిగా ఆయిల్ వేసి కలిపి మా వారికి పెట్టి నేను కూడా తింటానమాట. ఇంకా పిల్లలేమో చెప్పాను కదా వాళ్ళ ఫ్రెండ్ బర్త్డే అని అక్కడ కేక్ తిన్నారు, అలాగే నూడిల్స్ తిన్నారు. ఇంకా రైస్ అయితే ఏమీ తినలేదు ఫ్రెండ్స్. ఇంకా పడుకున్నారు కూడా వాళ్ళైతే. ఇంకా మేమైతే ఇద్దరం తినేసామన్నమాట. మీరు కూడా ఇలా కలుపుకొని తినండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. మేము ఇంకా అన్నంలోకి ఏమీ లేనప్పుడు ఇలానే చేస్తామన్నమాట. ఇదేనండి వ్లాగ్ అయితే. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.